తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్వాష్ పిటిషన్ వేశారు. ఎన్నికల్లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటిషన్ వేశారు. తనను గెలిపించుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఎన్నికల సమయంలో కౌశిక్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పటికే పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇప్పుడు ఆ కేసు కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు కౌశిక్ రెడ్డి. ఎలక్షన్స్ టైంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నన్ను గెలిపించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఎలక్షన్స్ టైంలో ఆ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కొట్టేయాలని చెప్పేసి కోర్టులో దాఖలు చేశారు. డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు పైన కూడా గతంలో కేసు నమోదైంది. అయితే ఆ కేసును కొట్టివేయాలంటూ కూడా హైకోర్టులో కౌశిక్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సందర్భంగా తనను గెలిపించకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఎన్నికల నోడల్ అధికారి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా కమలాపూర్ నోడల్ ఆఫీసర్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు. ప్రస్తుతం ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో కూడా ఈ కేసు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు ఛార్జ్ కూడా దాఖలు చేశారు. వ్యక్తిగత హాజరుకు సంబంధించి కూడా మినహాయింపు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి కోరారు. ఈ కేసులో సాక్షులు ఎవరిని విచారించలేదని పిటిషన్ లో పేర్కొన్నాడు. 65B సర్టిఫికేట్ లేకుండా వీడియోను పోలీసులు సబ్మిట్ చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. కౌశిక్ కు వేసినటువంటి ఆ పిటిషన్ సంబంధించి కూడా కేసును కొట్టివేయాలని కూడా హైకోర్టులో ఆ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన విచారణ జరగబోతోంది. ఎంతవరకు మరి ఎలాంటి ఆధారాలు లేవనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మరి పక్క సాక్షులు విచారించకుండా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మరి ప్రధానంగా 65B సర్టిఫికేట్ లేకుండానే వీడియోను పోలీసులు సబ్మిట్ చేశారన్నటువంటి అంశాలను కూడా ప్రస్తావిస్తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన త్వరలోనే విచారణ జరగనుంది. కౌశిక్ రెడ్డికి హైకోర్టు కూడా లభిస్తుందా లేదా అనే చూడాల్సి ఉంది. ఓకే వాసు, థ్యాంక్ యూ.